డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక ప్రసంగాల్లో ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అట్టడుగు వర్గాలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, పేద వర్గాలుగా ఉన్నవారు కావచ్చు, అజ్ఞానంలో చీకటిలో బతుకుతున్న అనేక మందికి వెలుగులు నింపగలిగింది విద్య మాత్రమే. విద్యే మీకు సమాజంలో గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది. విద్య ద్వారా మాత్రమే మీరు వివక్షలోంచి బయటకు రాగలరు అని ఆయన స్పష్టంగా అనేక ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వాలైతే రాజ్యాంగ స్ఫూర్తిని కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కానీ ఆదర్శంగా తీసుకుంటారో ఆ ప్రభుత్వాల వల్ల మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం 1983లో మొదటిసారి ఏర్పడినప్పుడు వచ్చిన సంవత్సరానికే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అని ఏర్పాటు చేసి ఒక నిపుణులైన అధ్యాపకుల చేత అట్టడుగున అణగారిన వర్గాల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాఠశాలల ద్వారా లక్షలాది మంది విద్యార్థులు చదువులు నేర్చుకుని ఒక గొప్ప స్థానాలకు రాగలిగారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపగలిగాయి. నేను ఒక ఉదాహరణ. ఒక మధ్యతరగతి దళిత కుటుంబానికి చెందిన నేను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక నిపుణులైన అధ్యాపకుల చేత విద్యను అభ్యసించడం ద్వారా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలిగాను. అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగం చేయగలిగాను. ఈరోజు ఈ సభలో మీ ముందు నిలబడగలిగాను అధ్యక్ష.